ఇక్కడే ఉన్నారా? ఏంటన్నా మీరు ఇవన్నీ రోడ్డు మీద మాట్లాడకూడదు కదా. రండి మనం స్టేషన్కి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. మీ నాన్న రెండో పెళ్లి గురించి మాట్లాడుకుందాం. టీ తాగుతూ మాట్లాడుకుందాం. నువ్వేం చెప్పదలుచుకున్నా లాయర్తో చెప్పు. రే వచ్చి బండి ఎక్కరా. వదలరా. నేను బతికొండగా నా కొడుకుని స్టేషన్ తీసుకెళ్తారా? చూడు ఇది ఇంతటితో అయిపోదు. పోరా. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ కాకి డ్రెస్ మార్చుకో త్వరగా. చూడు నువ్వేం చేయాలనుకున్నా కంగారేం పడకు, నేను ఇక్కడే ఉంటా. త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా కొంతమంది పోలీసుని తెచ్చుకో. నీకు ఇంకా బలం ఉంటుంది కదా, అంతవరకు నేను ఇక్కడే ఉంటా. ఆ రోజు నేను వీడిని తీసుకెళ్లి చర్చిలో చేర్చాను. ఆ రోజు నేను అలా చేసి ఉండకపోతే ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేదో. ఒక్కటి మాత్రం నిజం, నిన్ను చేసుకున్నవాడు మామూలు వాడు కాదు. మీరు ఇప్పుడేగా మా ఇంటికి వచ్చారు. చాలా పెద్ద కదా, అది పూర్తయ్యేసరికి మీరు ఇంటికే వెళ్ళిపోతారు. ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను, పాత పగలు ఏమైనా ఉంటే అవన్నీ చర్చి తిరునాళ్ళ రోజు తీర్చుకోవడం కొంతమందికి అలవాటు అయిపోయింది. అలా ఈసారి జరగకూడదు. అలా ఏదైనా తీర్చుకోవాలనుకుంటే అది తిరునాళ్లకు ముందే తీర్చుకోండి. తిరునాళ్ళ రోజు పెద్దవాళ్ళు ఆడపిల్లలు అందరూ వస్తారు. ఆ టైంలో కనుక ఎవరైనా గొడవ పడితే కనుక గొడవ స్టార్ట్ చేసిన వాడిని, దెబ్బలు తింటున్న వాడిని, చూస్తున్న వాడిని అందరినీ కొడతా. ఇది నా తీర్పు, ఇది ఫైనల్. ఈ సంగతి ప్రత్యేకంగా మన ఫాదర్ పీటర్ నాకు అప్పగించడం జరిగింది. అందుకని ఎవరైనా గొడవ పడ్డారంటే నేను వాళ్ళని కొడతా. ఫాదర్ ఒక విషయం చెప్పాలి. అమ్మాయిలు అల్లరి పెట్టడం గురించి అయితే అది నేను చూసుకుంటా. అది కాదు, దీని గురించి మనం పోయిన తిరునాళ్ళలో మాట్లాడుకున్నాం. మీరు ప్రార్థన చేశాక సాయంత్రం దర్శనానికి వస్తారు కదా. అవును, అదే 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 అది మర్చిపోయాం. మీ అందరికి తెలుసు మన చర్చి పురాతనమైంది. తిరునాళ్ళు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి 7 రోజుల వరకు అన్ని ఊళ్ళ నుంచి జనం వస్తా ఉంటారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం వండి పెట్టాలి. అవునవును, అవునా కదా? దాని గురించి మనం మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఫాదర్ ఆ ఖర్చంతా నేను పెట్టుకుంటాను. మంచి భోజనం, చేపల కూరతో నేను ఏర్పాటు చేస్తాను. ఇది కూడా ఒకవేళ ఫాదర్ కావాలనుకుంటే ఆయన కూడా కొంచెం పోసి పంపిస్తాం. ఏంటి తాటికల్లు బీఫ్ మాంసం అలా కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం అంతే. తాటికల్లుకు బీఫ్ కి జాయ్ పేరు రాసుకో. లేదు లేదు, అలాగే ఏదో ఒకటి మాత్రం. లేదు జాయ్ పేరు రాసా. తాటికల్లు మాంసం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఉండాలి ఉండి. అలాగే అలాగే, మనం ఏం తక్కువ చేయొద్దు. సరిపోయింది. ఫాదర్ మన తాటికల్లు తాగి మన వాళ్ళు బాగా చింతలేసేలాగా ఉన్నారు. వేయినవండి. అవన్నీ ఉండాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అన్ని స్మూత్ గా జరగాలి. ఫాదర్ తిరణాలకి పెద్ద ఫాదర్ వస్తారా? ముందు రోజే ఆయన ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు మీరు ఆయన చూడొచ్చు. సరే ప్రస్తుతానికి ఈ మీటింగ్ ఫినిష్ చేద్దాం. పదండి బయలుదేరండి. రవి నేను నీతో వస్తాను షాప్కి. తప్పకుండా ఫాదర్. ఇదిగో చూడు, 6, 7 తిరణాళ్ళు. ఆ 2 రోజులు ఇక్కడే ఉండాలి. నేనెందుకు ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి. తప్పదంటే ఉంటాను. తన కూడా క్లాసులో ఏం లేవు కదా. పైగా తను నాతో ఉంటే కొంతమంది నుంచి నేను ఎస్కేప్ కూడా అయిపోవచ్చు. నాన్న ఎలా ఉన్నారు? మళ్ళీ మొదలు పెట్టేశాడు. డైలీ 4 పెగ్గులను వేస్తున్నాడు. మనిషి చూడడానికి బానే ఉన్నాడు, కానీ డాక్టర్ చెప్పేశాడు లివర్ టోటల్ గా డ్యామేజ్ అయిపోయిందని. ఇది ఇలాగే కొనసాగితే మన తిరణాలకు ముందే ఆయన వెళ్ళిపోవడం గ్యారంటీ. గొప్ప పనిలే, సిగ్గుపడాలి. దానికి నేనేం చేయగలను ఫాదర్? సరే బయలుదేరు. రామ్మా రా. ఫాదర్ మన గోవిందయ్య భార్య మిమ్మల్ని కలవడానికి తమ్ముడితో వచ్చారు. రమ్మని చెప్పండి. అలాగే రండి. ఏంటి సాలమ్మా? ఫాదర్ మీరా జగన్నాథం కొట్టు మూయించేయడంతో ఆయనకున్న ఉద్యోగం పోయింది. ఆ బాధ తట్టుకోలేక కళ్ళు దుకాణంలోనే ఉంటున్నాడు. ఏంటి షాపులో ఉండి కళ్ళు తాగితే జీతం ఇస్తున్నారా? లేదు, అలాగే ఉండదే. అలాంటప్పుడు 24 గంటలు షాపులోనే ఎందుకుంటున్నాడు? ఉద్యోగం పోయిందన్న బాధలో ఉన్నాడు. ఓ, బాధను మర్చిపోవడానికి ధ్యానం చేస్తున్నాడా? పాప ప్రక్షాళన చేస్తే బెటరు. సరే ఒక పని చేయండి, అతన్ని 7 గంటలకి చర్చికి రమ్మని చెప్పండి. అతని బాధను పూర్తిగా నేను పోగొడతాను. బాధ వచ్చినా సంతోషం వచ్చినా షాప్కే వెళ్తున్నారా? ఏంటి సాలమ్మా, ఆ కాలగొట్టు జగన్నాథం నుంచి తప్పించుకున్నాడు అనుకోవచ్చు కదా నువ్వు. అది కాదన్నా, వాడెంత చెడ్డ మనిషి అయినా వారానికి కరెక్ట్ గా జీతం ఇచ్చేస్తాడు. ఉద్యోగం లేకపోవడమే సమస్య. ఆయనకు ఉద్యోగం ఉంటేనే మంచిగా ఉంటాడు, ఇంటిని కూడా చూసుకుంటారు. మా ఫ్యాక్టరీకి వచ్చి తనని పనిచేసుకోమని చెప్పాను ఫాదర్. అక్కడ వాతావరణం పడదని చెప్పాడు. ఓ ఏ మెంబరు, అతనికి ఏదో ఒక జాబ్ చూడొచ్చు కదా. అయ్యో 5-6 ఏళ్ల నుంచి ఆ మూర్ఖుడికి నేను చెబుతూనే ఉన్నాను.
మా బావతో కలిసే పాల్వంచలో ఉన్న మిల్లులో పని చేసుకోమని. వాడు అసలు వినడం లేదు. పైగా వాడు ఆ జగన్నాథ గోడతో రాసుకుంటూ తిరుగుతున్నాడు. అప్పుడు సరే, ఇప్పుడు ఉద్యోగం ఉందా? ఉంది. సలమను ఒక పని చేయి, గోవిందని రేపు వచ్చి ఇతను కలవమని చెప్పు. కుదిరితే రేపే పాల్వంచి బయలుదేరాల్సి ఉంటుంది. మీకు డబ్బు ఏదైనా అవసరం అయితే వచ్చి అన్న దగ్గర తీసుకోవచ్చు. సండే చర్చిలో కట్టేయాలి, ఓకేనా? సరే ఫాదర్. మీరే చెప్పండి ఫాదర్, తను ఎంత చెప్పినా అసలు వినడు. యేసుబాబు మీరు బయలుదేరండి, నేను అతనితో మాట్లాడతాను. మనం అన్నీ సెట్ చేద్దాం. రేపే వాడు పాల్వంచి వెళ్తాడు, ఎల్లుండి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. నాది బాధ్యత. సరే ఫాదర్. వెళ్ళొస్తాం ఫాదర్. ఇక నేను బయలుదేరతాను. ఏయ్, నిన్ను నమ్మి చెప్పాను, అతనికి ఉద్యోగం ఇప్పించాలి. నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. అంతెందుకు, మన యేసుబాబు కూడా ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పించింది నేనే. ఏంటి మెంబరు, ఇవన్నీ నమ్మచ్చా? నమ్మాలి మరి. అన్న ఎంతమంది జీవితాలు డిస్టర్బ్ చేశారు? లేదు, జాబ్ ఇప్పించిన దాని గురించి చెప్తున్నా. సరే బయలుదేరండి, చాలా టైం అయింది. నువ్వు భార్యాభర్తలు విడిపోకూడదని అలా చెప్పావు, కానీ రేపు జాబ్ కుదరకపోతే ఏముంది, ఇంకో పిట్టగా చెప్పడమే. నువ్వు ఎప్పటికప్పుడు అలాగే చెప్పొచ్చు కదా. ఇప్పటికైతే సెట్ అయింది కదా, అది చాలు మనకి.